అందరికీ నమస్కారం. పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపు అంశంపై కీలక ప్రకటన చేశారు నిర్మలా సీతారామన్. అయితే జీఎస్టీ పరిధిలోకి ఫ్యూయల్ ప్రోడక్టులు తీసుకొచ్చే అంశంపై ఆమె తాజాగా స్పందించారు. దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగానే ఉంటూ వస్తున్నాయి. చాలా కాలంగా ఇదే ట్రెండ్ కొనసాగుతుంది. అయితే గతంలో ఫ్యూయల్ రేట్లు రోజువారీగా మారేవి. కానీ గత కొన్నేళ్లుగా ఇలా జరగడం లేదు. ఫ్యూయల్ రేటు నిలకడగానే ఉంటూ వస్తున్నాయి. నిలకడగా అంటే పెట్రోల్, డీజిల్ ధరలు తక్కువ స్థాయిలో ఏమీ లేవు. ఫ్యూయల్ రేట్లు ఎక్కువగానే ఉన్నాయి. అయితే ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ధరలు తగ్గించక చాలా నెలలవుతుంది. ప్రభుత్వం ఎప్పుడైనా ట్యాక్స్లు తగ్గించి ఫ్యూయల్ రేట్లు తగ్గించడం మినహా పెట్రోల్, డీజిల్ ధరల్లో మార్పు ఉండడం లేదు. అయితే పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపుపై ఇటీవల యూనియన్ బడ్జెట్ 2024ను ఆవిష్కరించిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. జీఎస్టీ కౌన్సిల్ ఇంధన ధరల తగ్గింపుపై ఓ నిర్ణయం తీసుకుంటుందని వెల్లడించారు. జీఎస్టీ అంశంపై రాష్ట్రాలు కలిసి వస్తే ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుందని ఆమె తెలిపారు. నిర్మలా సీతారామన్ ఓ వార్తా సంస్థతో మాట్లాడుతూ పలు అంశాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. అవేంటో ఒకసారి చూద్దాం. పెట్రోల్, డీజిల్ వంటి అంశాలపై ఇప్పుడు వ్యాట్ పడుతుంది. జీఎస్టీ పరిధిలో లేవు. ఫ్యూయల్ ను జీఎస్టీ కిందకి తీసుకురావాలని రాష్ట్రాలు అన్నీ కలిసి వస్తే జీఎస్టీ కిందకి పెట్రోలియం ప్రోడక్ట్లు తీసుకొస్తామని చెబుతున్నారు. అయితే ఇప్పటికే నిబంధనలు రూపొందించామని, వెంటనే ఈ నిర్ణయం అమలు చేస్తామని పేర్కొన్నారు. అయితే రాష్ట్రాలు మాత్రం ఇందుకు అంగీకరించడం లేదని, జీఎస్టీ కింద పెట్రోల్, డీజిల్ తీసుకువస్తే రాష్ట్రాల ఆదాయం తగ్గే అవకాశం ఉంటుందని, అందుకే రాష్ట్రాలు ఇందుకు అంగీకారం తెలియజేయడం లేదని చెప్పారు. ప్రభుత్వం ప్రకారం చూస్తే పెట్రోల్ ప్రోడక్ట్లపై పన్ను దాదాపు 60% వరకు ఉంటుంది. దీనివల్ల అటు కేంద్రానికి, ఇటు రాష్ట్రానికి భారీగా ఆదాయం వస్తుంది. జీఎస్టీ అమల్లోకి వస్తే పన్నులు దిగివచ్చి సామాన్యులపై భారం తగ్గుతుంది. కానీ ప్రభుత్వాల ఆదాయం పడిపోతుంది. కేంద్ర బడ్జెట్లో ఏ రాష్ట్రానికి అన్యాయం జరగలేదని నిర్మలమ్మ పేర్కొంది. అయితే బీజేపీ భాగస్వామ్య పక్షాలు అధికారంలో ఉన్న ఏపీ, బీహార్లను మాత్రమే బడ్జెట్ 2024 ప్రసంగంలో ప్రస్తావించారని విపక్షాల విమర్శలను తోసిపుచ్చారు. 2014లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన జరిగిన క్రమంలో ఏపీకి విభజన చట్టం ప్రకారం సాయం చేయాల్సిన అవసరం ఉందని నిర్మలా సీతారామన్ తెలిపారు. గతంలో మాదిరిగానే రాష్ట్రాలకు కేటాయింపులు జరిగాయని పేర్కొన్నారు. అంతే తప్ప ఏ ఒక్క రాష్ట్రానికి నిధులను నిరాకరించలేదని తెలిపారు. అయితే ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం ఏపీ నూతన రాజధాని నిర్మాణంతో పాటు వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి కేంద్రం సహాయం చేయాల్సి ఉంటుందని చెప్పారు.